హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మీ ముందుకు వంట వచ్చేసిందండి. ఆ వంట దొండకాయ మసాలా కర్రీ. దొండకాయ మసాలా కూర అండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ షేప్లో దొండకాయ మసాలా కర్రీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఆ చేసే ప్రాసెస్లోకి వెళ్తున్నా. ముందుగా దొండకాయలు కట్ చేసుకుందాం. అరకేజీ దొండకాయలండి, అరకేజీ దొండకాయలు తీసుకున్నాను. అవి కట్ చేసే విధానం చూపిస్తా. చూసారు కదండి, ఈ రెండు వైపులు మొదలు చివర కోసేసి చూడండి, ఈ విధంగా ఒక 1/2% కింద వదిలేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన వంకాయ గుత్తి వంకాయకి కట్ చేస్తాం కదా, ఆ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని అన్ని దొండకాయలు పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అన్ని కట్ చేసుకొని ఇంక ఇవి రెడీ చేసేద్దాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని ఆయిల్ అండి, ఈ గుంట గంటితో 2 గంటలు ఆయిల్ వేసాను. కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ ఆయిల్లో వేసుకుందాం. సన్న మంట మీద సగం వరకు ఫ్రై అవ్వాలండి. ఇవి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. దొండకాయలు సగం వరకు మగ్గాలి. వేరే స్టవ్ మీద బండి పెట్టుకొని వేరుశనగ గుళ్ళు అండి, ఒక 2 స్పూన్లకి వేరుశనగ గుళ్ళు, అవి దోరగా వేయించుకుందాం. ఆ దొండకాయ ఫ్రై అయ్యేలోపు అందులోకి మసాలా అయితే రెడీ చేసుకుందాం. పచ్చి వేరుశనగ గుళ్ళు అండి, ఇవి కాస్త దోరగా వేయించుకుంటే సరిపోయింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, 4 వైపులు దొండకాయ ఫ్రై అయ్యిద్ది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయినాయి కదా వేరుశనగ గుళ్ళు. ధనియాలు కూడా 1 స్పూన్కి వేసుకుందాం. అందులోనే 1/2 స్పూన్కి వచ్చేసి జీలకర్ర, కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఒక 5 యాలకులు, ఒక 6-7 జీడిపప్పు అండి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్కి వచ్చేసి నువ్వులండి, తెల్ల నువ్వులు, గసగసాలు 1 స్పూను, ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ చల్లారినాయి కదండి, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీకి అయితే పట్టుకుందామండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని నీళ్ళతో సహా ఈ మసాలాలో వేసుకుందాం.
కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రై చేసి తీసుకోవటం వల్ల దొండకాయ అనేది తొందరగా ఉడికిద్దండి. అందుకోసమని ముందుగా సగం వరకు కాస్త ఫ్రై చేసుకుంటే మనకి కూరలో తొందరగా ఉడికిద్ది. చూసారు కదా, ఆయిల్ అదే సరిపోయిద్ది. సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు, ఒక ఉల్లిపాయకి సన్నగా కట్ చేసి పెట్టిన ముక్కలు, దోరగా వేయించుకోవాలి. ఒక పావు స్పూన్కి వచ్చేసి జీలకర్ర, ఇందులోనే కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్టు, అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలండి ఘాట్లు పెట్టినవి, ఒక 4 రెమ్మలకి కరివేపాకు, ఉల్లిపాయలు అయితే దోరగా ఎగినాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఒక పెద్ద టమాటాకి ముక్కలు. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటాలు కూడా సాఫ్ట్గా అయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీకి పట్టుకున్న మసాలా వేసుకుందాం. ఇది ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి దినుసులన్నీ, అంతగా వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. గ్రేవీ కూడా వేగింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు వేసుకుందాం. ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు, రెండు స్పూన్లకి కారం, ఉప్పు కారాలు కూడా మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలతో కూడా మసాలా బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదండి, అందులోనే కాస్త వాటర్ పోసాను. ఇంకాసిన వాటర్ కూడా పోసుకొని మనం గ్రేవీకి ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టిద్దండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇంకాసిన వాటర్ పోసుకుంటే సరిపోయింది. ఈ మసాలా గ్రేవీ కొత్త ఉడకాలండి. అప్పుడే ఈ దొండకాయలు అందులో వేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు గ్రేవీ అయితే ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో దొండకాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. నాలుగు వైపులు కలిపి కూర సిమ్లోనే ఉడకాలండి. అప్పుడే దొండకాయ మనకి లోపల పచ్చి లేకుండా బాగా ఉడికిద్ది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
మూత పెట్టుకుందాం. చూసారు కదండి, కూర ఇంకాస్త దగ్గరకు పడితే సరిపోయిద్ది. మనకి కూరలో నుంచి ఆయిల్ అయితే బాగా పైకి తేలాలి. ఇప్పుడే కూర రెడీ అయింది. సారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కూర అయిందేమో మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. కూర కూడా బాగా దగ్గర పడింది. దొండకాయ కూడా ఉడికిందండి. చేతులు పెట్టను, కాలిపోతాయి. చూసారా, దొండకాయ కూడా ఉడికింది మనకి మెత్తగా. కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర. స్టవ్ అయితే కట్టేసుకున్నామండి. ఇంతేనండి, చూసారు కదా, దొండకాయ మసాలా కూర అండి. చాలా బాగుంటుంది. రోటీ, పుల్కా, చపాతీ, అన్నం అన్నిట్లోకి ఉపయోగపడిద్దండి ఈ మసాలా. చూసారు కదా కూర ఎలా ఉందో, అసలు వాసన అయితే మామూలుగా లేదు. మనం వేసిన ఇవన్నీ కూడా మంచి దినుసులు వేసాము, అన్ని రకాలుగా వేయించి బాగా కూర వండాము కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా వండుకోండి. ఇంకా మా వారు వచ్చే టైం అయింది, ఆయనకి వడ్డిస్తాను, ఆయనే మీకు టేస్ట్ చేసి చెబుతారు. చూసారు కదా, ఇదే విధంగా ఇలాగే మీరు కూడా వండుకొని చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వంటతో. సరేనా? బాయ్. చాలా చాలా బాగుందండి. దొండకాయ కూర నేను ఎన్నోసార్లు తిన్నా కానీ ఇంత టేస్ట్ ఎప్పుడు తినలా. భలే టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఇదే విధంగా ట్రై చేయండి, తిని చూడండి. మా వీడియో ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఓకేనా? మరొక కొత్త వంటతో మళ్ళీ కలుస్తాం. బాయ్.